ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన షర్మిల మొదటి రోజే అటు తనకు రూట్ అనుమతి ఇవ్వటం లేదంటూ ఆందోళనకు దిగటం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ టార్గెట్గా కొన్ని వ్యాఖ్యలు చేయటం, అలాగే ప్రత్యేక హోదా తదితర అంశాలు ప్రస్తావించడం, అంటే మొదటి రోజు ఇంత హడావుడి చేయడం వెనుక కారణం ఏంటి? ఆమె ఏం సంకేతాలు పంపుతున్నారు? భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు. తెలకపల్లి రవి గారు, వైఎస్ షర్మిల ఇక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఆమెను ఇక్కడ నుంచి మన ఏపీసీసీ చీఫ్ అనే పిలవాలి, ఈరోజు బాధ్యతలు కూడా స్వీకరించారు. అంటే ఫస్ట్ రోజే ఇలాంటి అటాకింగ్ మోడ్ ఉన్నట్టుగా ఆమె ఆ వాతావరణంలో మాట్లాడడం కానీ, కొంత ధర్నాకు దిగటం, తనకు కాన్వాయ్కి అనుమతి ఇవ్వట్లేదని, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనుకోవాలి? అంటే మొదటి రోజే ఇలా వ్యవహరించడాన్ని ఎలా చూడాలి? మొదటిది మీరు అన్నట్టుగా ఆమెను ఏపీసీసీ అధ్యక్షురాలుగా టైటిల్స్ అయిపోయాయి, ఇంకా సినిమా స్టార్ట్ అయిందని మనం భావించవచ్చు. ఇంకా రెండోది, షర్మిల శైలి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే, తెలంగాణలో కూడా మనం చూసాం కదా, ఆమెను క్రేన్తో తీసుకుపోయినప్పుడు కూడా ఆమె కారులోనే కూర్చొని, అంటే ఆమె రాజకీయంగా డిజాస్టర్ తెలంగాణలో. ఇంకా నేను ఈ రెండో అభిప్రాయం ఏం లేదు పొలిటికల్గా కూడా. కానీ ఫైటర్గా తను అనుకున్న దాన్ని చెప్పడం, ఫైటర్గా ఇండివిజువల్గా ఉమెన్ అయినప్పటికీ కూడా గట్టిగా నిలబడి చేస్తారనే ఒక ముద్ర అయితే సంపాదించుకున్నారు. సో ఈ ఇంప్రెషన్తో అక్కడికి అడుగుపెట్టినప్పుడు దాన్ని ఆమె మొదట్లోనే ఎస్టాబ్లిష్ చేసుకోదలుచుకున్నారు. ఇంకా బిగినింగ్ విత్ ఏ బ్యాంగ్ అంటారు, బిగిన్ విత్ ఏ బ్యాంగ్ అని, అందుకోసం నిర్ణయించుకున్నాను. నేను ఆ పోలీస్ ఆఫీసర్ స్టేట్మెంట్ ఎక్కడో చూశాను, మేము ఏమీ ఇబ్బందులు పెట్టలేదు అని. కానీ ఆ విధంగా నేను ఎదుర్కొంటాను అని. ఇప్పటి వరకు షర్మిల సిస్టర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, బట్ నౌ షర్మిల ఒక రైవల్ పార్టీ, అందులో కూడా ఆయన ఎవరి మీద రైవల్గా వైసీపీ స్థాపించాడో ఆ పార్టీ తరఫున వచ్చినటువంటి ఆ పార్టీ అధ్యక్షురాలుగా రావటం అంటే ఇక్కడ ట్విస్టుల మీద ట్విస్టులు, చాలా ట్విస్టులు ఉన్నాయి. వీటన్నిటికీ అదే అన్నా నేను, రక్త సంబంధం కాదు, ఇది రక్త సంఘర్షణ అని. ఒక విధమైన సంఘర్షణ వాతావరణం ఇక్కడ మొదలవుతుంది. బట్ హియర్ ఆఫ్టర్ మనం మోర్ అండ్ మోర్ పొలిటికల్గా చూడాలి. ఆమె ఏమన్నారు, వాళ్ళు ఎలా స్పందించారని. ఇప్పటి వరకు జరిగింది ఆ పెళ్లి వరకు కూడా అన్నదమ్ములు సెంటిమెంట్లు, అన్న చెల్లెళ్ళు సెంటిమెంట్లు అంతవరకు ఉంది. ఇంకా అది అయిపోయింది, అది రాజకీయమైన రణంగా మారిపోయింది. ఇంకా ఆ విధంగా చూసినప్పుడు ఆమె పూర్తి స్థాయిలోనే దాడి చేశారు. ఆమెకు స్పష్టమైన ప్రణాళిక, అనేక అస్త్రాలు కూడా, మీరు అన్నట్టు తీవ్రతే కాదు, అస్త్రాలు కూడా, అనేక అస్త్రాలు ఆమె మొదటి రోజే ప్రయోగించేశారు. ఆఖరుకు క్రైస్తవుడు అనే ప్రకటన చేయడంతో సహా. ఇవన్నీ ఏపీ రాజకీయాల్లో ఒక 7-8 ఏళ్ల నుంచి నలుగుతున్న అంశాలని మనకు బాగా తెలుసు. అనేక మంది అనేక కోణాల్లో చూశారు. ఇవి అన్నింటినీ ఒకటేసారి ప్రయోగించేశారు. అంటే ఒక రకంగా దాదాపు విభజన తర్వాత ఉనికి కోల్పోయి నిశ్చేతంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన వాయిస్ దొరికింది అనుకోవచ్చా? ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్బలంగా ఉంది ఆ పార్టీ, అందులో సందేహం లేదు. కాంగ్రెస్ పాత కాపులందరూ కేవీపీ రామచంద్రరావుతో సహా, రఘువీర, పాత పిసిసి అధ్యక్షులు అందరూ అక్కడ వచ్చారు, తాజా పిసిసి అధ్యక్షులతో సహా. అంటే వాళ్ళకి ఏదో ఎడారిలో వయాశిస్సులాగా, కారు చీకట్లో కాంతిరేఖలాగా ఆమె కనిపిస్తుంది. ఇంకా అందులో రెండో మాట ఏమీ లేదు. రాజశేఖర రెడ్డి వారసుడు కూతురు కావడం, ఆమె మాట్లాడితే రాజశేఖర రెడ్డి బిడ్డ అంటారు కదా, ముఖ్యమంత్రి చెల్లెలే ఆయన మీద ప్రతిఘటిస్తున్నారనేది తీసుకొని రావటం కాంగ్రెస్ పార్టీకి కూడా ఇక్కడ వాళ్ళకి చాలా సంతోషం కలిగించే విషయం. అంటే తమ మీద తిరుగుబాటు చేసిన జగన్మోహన్ రెడ్డి మీద ఆయన చెల్లెలే తిరుగుబాటు చేస్తుంది చూడండి అని చెప్పడం అనేది పొలిటికల్ పాట్ బాయిలర్ అంటారే, చాలా రక్తి కట్టించేటటువంటి రసవత్తర రాజకీయ ఘట్టంగా వాళ్ళు భావిస్తున్నారు. ఇంకా రెండో విషయం ఏమంటే, దీనివల్ల ఒక సదుపాయం అయితే వస్తుంది మనకు. ఇప్పటి వరకు వామపక్షాలు లాంటివి వాటి విమర్శలు అవి చేస్తున్నప్పటికీ, వామపక్షాల్లో కూడా సిపిఐ సిపిఎం మధ్య కూడా వాళ్ళ విధానాల్లో కొంత తేడా ఉంది. లెఫ్ట్ పార్టీ ఆ భాగం పక్కన పెడితే, ఇప్పుడు షర్మిల కూడా రావడం వల్ల, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అవ్వటం వల్ల, రెండు ప్రాంతీయ పార్టీలు వాటి నాయకులు వాళ్ళను వాళ్లే తిట్టుకోవటం, వాళ్ళ అసహనాలు, ఒకరు మీరంటే మీరు అనుకోవటం అని, ఈ వాతావరణంలో కొంత మార్పు వస్తుంది. మీరిద్దరు ఇప్పుడు ఆమె ఉదాహరణకు షర్మిల రంగప్రవేశానికి ముందు నుంచి ఈ వార్తకు ఎక్కువ ప్రచారం ఇచ్చింది, హైప్ హడావుడి చేసింది. తెలుగుదేశాన్ని బలపరిచి లేదా ఆ సమాచారం ఎక్కువ ఇచ్చేటటువంటి విండోస్గా ఉన్న పత్రికలు, మీడియా.
ఇప్పుడు ఆమె తెలుగుదేశంలోకి వెళ్ళలేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమె తెలుగుదేశంలోకి వెళ్ళేలా తెలుగుదేశాన్ని బలపరిచే అటు ఉండే అవకాశం లేదు. కాబట్టి మొదటి దీంట్లోనే ఆమె నిన్న రాత్రి చెప్పారు నిజానికి ఈ విషయాలన్నీ. నేను జగన్ ప్రభుత్వం యొక్క తప్పులను, ప్రజా వ్యతిరేక విధానాలను మేము బేషరతుగా ఎండగడతాం, ఇందులో రెండో అభిప్రాయం లేదు అన్నారు. కానీ జగన్ ఒక్కనే అనే అవకాశం ఆమెకు లేదు, 2 కారణాల వల్ల లేదు. ఎందుకంటే అంతకుముందు 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు పాలించాడు. చంద్రబాబు నాయుడు బీజేపీతో కూడా కలిసి ఉన్నాడు. బీజేపీ కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. కాబట్టి తెలుగుదేశం ఆమె నుంచి ఆశించినటువంటి నాటకీయత, ఒక విధమైన రాజకీయ మసాలా ఏదైతే ఉందో అది కొంచెం అంత మసాలా ఆమె ఇవ్వలేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి అని ఇప్పుడు జగన్ రెడ్డి అంటుంటారు ఎక్కువ మంది, మిగతా వాళ్ళు జగన్ అనో జగన్మోహన్ రెడ్డి అనో అంటారు. ఇంగ్లీష్ పేపర్స్ జగన్ రెడ్డి అంటుంటారు. దాంట్లో నిజానికి పోయేది వచ్చేది ఏం లేదు. కానీ దాంట్లో వాళ్ళ ఆలోచన ధోరణి అక్కడ మనకు తెలుస్తోంది అనమాట. కాబట్టి ఇదొక కీలకమైన అంశమే. తప్పకుండా ఆమె కొంచెం ఊపి తీసుకురావడానికి ఉద్రిక్తత కూడా ఇప్పుడు మొదటి రోజే అన్నట్టుగా అది కూడా పెరగడానికి దారి తీస్తుంది. మీరు ఇప్పటికే వైసీపీ సలహాదారు అయినవారు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, మంత్రి ఉషశ్రీ చరణ్ కానీ మాట్లాడింది కనుక మనం చూస్తే చాలా తీవ్రంగానే వాళ్ళు స్పందించారు. అంటే మేము కూడా ఏమీ స్పేర్ చెప్పవట్లేదు. మీరు ఇందాక 6వ పాయింట్గా పెట్టారు కదా, అన్నను ఢీకొనడానికి కూడా సిద్ధమయ్యారన్నట్టుగా మేము కూడా సర్వసిద్ధంగా ఉన్నాము, మీరు ఎప్పుడు దాడి చేస్తే మేము అంతకంటే రెట్టింపు దాడి చేస్తాము అని సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా అధికారికంగా ఇంకా దాన్ని వాళ్ళు ప్రకటించేశారు. సో ది వార్ బిట్వీన్ సిస్టర్ అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ వార్, సిబ్లింగ్ వార్ ఈజ్ ఆన్. భారతదేశంలో కుటుంబాల్లో తగాదాలు కొత్త ఏం కాదు. చాలా కుటుంబాల్లో, ఉదాహరణకు ఇప్పుడు కూడా యూపీలో కానీ, లేకపోతే తమిళనాడులో కానీ, లేకపోతే ముంబైలో కానీ, ఏపీలో కూడా మనం గతంలో, కానీ అవన్నీ ఎక్కువగా దాయాదుల మధ్య, లేకపోతే చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్, హరికృష్ణ, ఇట్లా ఇవన్నీ వీటన్నిటి మధ్యలో బావలు, బావమర్దులు, దాయాదులు, లేకపోతే తండ్రి ఒకరు, కాస్త పెద్ద భార్య, చిన్న భార్య, పిల్లలు, ఇట్లాంటి వాటి మధ్య ఎక్కువ చూసాం మనం కరుణానిధి విషయంలో అదే. కానీ ఇక్కడ అచ్చంగా ఇద్దరు రాజశేఖర రెడ్డి బిడ్డలు, ఇద్దరు కలిసి మొదటిసారి ఒక సగం కాలం రాజకీయాల్లో పనిచేసిన వాళ్ళు, అన్న చెల్లెళ్ళు. బహుశా అన్నను చెల్లెలు ఈ స్థాయిలో సవాల్ చేయటం అన్నది జరగలేదు అనుకుంటా ఇండియాలో. ఎందుకంటే అన్నదమ్ముల మధ్య ఒకటి అలా జరిగాయి, కానీ అన్న చెల్లెళ్ళు ఈ స్థాయిలో పడ్డం మటుకు చాలా తక్కువ. అంటే ఈ రాష్ట్ర స్థాయిలో నేను అంటుంది, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అన్నదమ్ములు కూడా అక్కడక్కడ పడిన సందర్భాలు ఉన్నాయి, కానీ వారసత్వ యుద్ధం అన్నది ఈ స్థాయిలోకి రావటం. బట్ ఏ విధంగా చూసినా ఒక అంచనా వేయాలంటే కాంగ్రెస్కు ఇప్పుడున్న రాజకీయ బలం కానీ, షర్మిలకు ఉన్నటువంటి అతి పరిమితమైన అనుభవం కానీ, అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం, జనసేన ఉన్న పరిస్థితి కానీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు దీనికి హైప్ వచ్చినంతగా వాస్తవిక ప్రాతిపదిక మటుకు ఉండదు. అంటే ఆమె ప్రధాన సవాల్దారుగా మారిపోయేటంత పరిస్థితి మాత్రం ఉండదు. అంటే మరి మొదటి రోజు చూసిన తర్వాత ఆ ప్రాతిపదిక ఉండదని అప్పుడు అనుకోవచ్చా? అంటే ఆమె మొదటి రోజే నేను వచ్చాను, ఎస్ ఐఎమ్ రెడీ ఫర్ బ్యాటిల్ అన్న ఒక సిగ్నల్ ఇచ్చేటట్టుగా ఈరోజు ఆమె మాట్లాడిన తీరు కానీ, వ్యవహరించిన తీరు కానీ ఆమె తప్పకుండా చేస్తారు. ఆమె తెలంగాణలోనే ఆమె వైఎస్ఆర్టీపీకి ఏమీ ఇక్కడ ఆధారం లేనప్పుడు కూడా ఆమె చేశారు. ఇతర ప్రతిపక్షాలతో కూడా ఉదాహరణకు వామపక్షాలు, బీజేపీ అంశాల్లో కూడా కొంచెం భిన్నంగా మాట్లాడారు. కాంగ్రెస్ గెలిచిన తర్వాత కూడా రేవంత్ రెడ్డిని ఆమోదించడానికి సమయం తీసుకున్నారు. పెళ్లికాటుతోనే కదా వెళ్ళారు. ఏ అధ్యక్షురాలుగా దాదాపు నియమితురాలు అవుతున్న దశలో ఆ హోదాలో వెళ్ళారు, కానీ ఆమె మామూలుగా ఏం వెళ్ళలేదు రేవంత్ రెడ్డి దగ్గరికి. కాబట్టి ఇక్కడ మాటలు, ఆమె మాట్లాడిన దాంట్లో పొరపాటు కూడా ఏం లేదు. అంటే 10 ఏళ్ళు అయింది, తెలుగుదేశం పార్టీ ఏం చేయలేదు, బీజేపీ ప్రభుత్వంలో కూడా చేరి ప్రత్యేక హోదా తేలేదు, ప్యాకేజ్ తీసుకున్నారు. ఈయన కూడా నేను మెడల్ వంచి తెస్తాను, ఈయన కూడా ఏం తేలేదు. జగన్ కూడా అప్పుడు నిరాహార దీక్షలు చేశాడు, మరి ఇప్పుడు ఎందుకు తను వచ్చినప్పుడు చేయలేదని ఇద్దరి మీద సమానంగా ఎక్కుపెట్టి అప్పు కూడా కేవలం జగన్ అని కాకుండా చంద్రబాబు హయాంలో జరిగింది చెప్పారు. అమరావతి విషయం వచ్చినప్పుడు ఆయన గ్రాఫిక్సే చూపించాడని, ఇది ఒక విధంగా వైసీపీ యొక్క ప్రధాన విమర్శ. గ్రాఫిక్సే చూపించాడని, ఈయనేమో 3 అని 1 కూడా చేయలేదని. అందుకనే ఎవరికి వేయాల్సిన వాతాలో వడ్డింపులో ఆమె వేశారు కాంగ్రెస్ నాయకురాలుగా తమ పార్టీని తెచ్చుకోవడానికి. అందులో ఏం లోపం లేదు. కానీ నేనంటుంది
కాంగ్రెస్కు ఏపీలో ఉన్న పునాది బలము, సార్ గత ఎన్నికల్లో 2% కంటే తక్కువ వచ్చిన ఓటింగ్ శాతం. ఆమె నిన్న పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 1-2 పత్రికలకే ఇచ్చారు, సార్ ఈ విషయం స్పష్టంగా చెప్పారు. ఇన్ ది లాస్ట్ ఎలక్షన్ వీ గాట్ జస్ట్ లెస్ దెన్ 2% ఓట్స్, సో దట్ మీన్స్ యూ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్ టు మూవ్ ఫార్వర్డ్ అనే ఒక వాస్తవాన్ని కూడా ఆమె అంగీకరిస్తున్నారు. కాబట్టి పొలిటికల్ ఇంపాక్ట్, ఫ్యామిలీ సంబంధమైన అంశాలు చర్చించడం ఒకటి, కానీ ఖచ్చితంగా ఫలితాన్ని తారుమారు చేసేటంత పాత్ర, అంత శక్తి కాంగ్రెస్ ప్రదర్శించగలుగుతుందన్నది అది తప్పకుండా అంతా ఉండకపోవచ్చు. అంటే ఇప్పుడు తలపల్లి గారు, ఇప్పుడు ఒకటి ఆమెకు వాయిస్ ఉంది, 2 రాజశేఖర రెడ్డి కుమార్తె అన్న ఒక ట్యాగ్ ఉంది, కాంగ్రెస్ పార్టీ కూడా రాజన్న బిడ్డ వచ్చింది ఆశీర్వదించండి అని మాట్లాడుతున్నారు నేరుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ పునాది బలపడదా? వేరే విధంగా పిలిస్తే షర్మిల ఒప్పుకోదు. ఎన్నికల నాటికి ఈ పునాది బలపడదా? ఎన్నికల నాటికి ఇదే ఊపు, అంటే ఈ రోజు ఏ విధంగా అయితే ఆమె వ్యవహరించారు ఇదే ఊపు కంటిన్యూ చేస్తే పరిణామాలు ఎలా ఉండొచ్చు? ఇప్పుడు కాంగ్రెస్ వామపక్షాలు జాతీయ స్థాయిలో ఇండియా అన్నారు, అయినా కానీ కేరళ లాంటి చోట్ల వాళ్ళు ఘర్షణ పడుతూ ఉంటారు, బీహార్ లాంటి చోట కూడా చాలా రాష్ట్రాల్లో కుదరలేదు. అందువల్ల వాళ్ళు సిద్ధాంత రీత్యా లేకపోతే మతతత్వ వ్యతిరేక పోరాటం ఇట్లాంటి వాటి మీద వాళ్ళు చేయొచ్చు. కానీ మిగతా పార్టీలు ఇప్పటి వరకు ఎవరైతే జగన్ను వ్యతిరేకించే కోణంలో షర్మిలకు హైప్ ఇచ్చారో ఆమె ముందుకు వచ్చేటైతే ముందు వాళ్లే బ్రేక్ వేయడం అనేది స్టార్ట్ చేస్తారు. ఉదాహరణకు ఈరోజు ఆమె మాట్లాడిన వాటిలో జనసేన గురించి అసలు ప్రస్తావించలేదని ఒక విమర్శ ఇప్పటికే వస్తూ ఉంది. జనసేన బీజేపీ భాగస్వామిగా, ఎన్డీఏ భాగస్వామిగా ఇక్కడ ఉంది. అవును, ఆ పార్టీ ప్రధానంగా చేస్తుంది. మరి జనసేన ఎందుకు తేవడం లేదు? మొన్న ఆమె ఉదాహరణ కార్డు ఇవ్వటము, పవన్ కళ్యాణ్ రావడం వ్యక్తిగతం అయినప్పటికీ కూడా దానికి చాలా ఫోకస్ వచ్చింది. మరి ఆ పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రత్యేక హోదా కోసం తనకున్న గుడ్ ఆఫీసెస్ను, తన పలుకుబడిని, సంబంధాలను ఉపయోగించట్లేదు? పెద్ద విమర్శ ఉంది. మరి రాష్ట్ర రాజకీయాల్లో మూడో శక్తిగా వస్తానంటున్న పార్టీని, వారాహి నుంచి చాలా ప్రచారం పొందుతున్న పార్టీని ఎందుకు మీరు ప్రస్తావించలేదు? సో బీజేపీని అని మీరు అంటున్నప్పుడు కూడా వీళ్ళు చేయలేదు. ఒక లోపం ఉంది ఆంధ్రప్రదేశ్లో. నేను మీకు తెలుసు కదా, ప్రత్యేక హోదా మీద 2 సార్లు నేను పుస్తకాలు రాశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేనేం మారలేదు, వీళ్ళంతా మారారు. కానీ వీళ్ళు మీరు తేలేదు అంటారు, కానీ అసలు ఇవ్వని వాడిని దోషి, ఇవ్వని వాడిది ప్రధానమైన తప్పు, ఇవ్వని వాడి మీద ఫైట్ చేయాలి. అసలు అతను ఎందుకు ఇవ్వలేదు? అతను ఎందుకు ఇవ్వలేదు? దాని మీద ఎందుకు ఫోకస్ పెట్టరు? ఇప్పటివరకు ఈ పార్టీలు చేస్తూ వీళ్ళని వాళ్ళు అనుకోవటం తప్ప. షర్మిల మాటల్లో కూడా ఆ లోపం కొంత కనిపించింది. అంటే ఈరోజు ఆమె మరి ప్రత్యేక హోదా కోసం ప్రస్తావించారు, వీళ్ళిద్దరూ చేయలేకపోయారన్న అంశాన్ని కూడా ప్రస్తావించారు కదా. వీళ్ళిద్దరు చేయలేకపోయారు, ముందు వాళ్ళు ఇవ్వలేదు, మా కాంగ్రెస్ ఉంటే ఇచ్చేది, బీజేపీ ఇవ్వలేదు అన్నది. బీజేపీ ఇవ్వకపోవడంతో కదా ఈ కథ మొదలవుతుంది. ఈ కథ ఢిల్లీలో మొదలవుతుంది, ప్రధానమంత్రితో మొదలవుతుంది. తిరుపతి సభలో వాగ్దానం చేసి పెద్ద పెద్ద మాటలు చెప్పి కూడా అది ఒక్కటే కాదు కదా, పోలవరం పూర్తి కాలేదు, ఏది పూర్తిగా, ఆ రాజధాని పూర్తి కాకపోవడానికి కూడా మోడీ బాధ్యత ఉంది కదా. ఆయన గ్రాఫిక్స్, ఈయన 3 రాజధానులు పక్కన పెడదాం, మట్టి నీళ్లు తెచ్చిచ్చి ఆ తర్వాత ఏమి ఇవ్వని మోదీని కూడా ఆ తీవ్ర స్థాయిలో మనం ఆ ఫోకస్ ఉంటుంది కదా. కాబట్టి ఈ విషయాలు బహుశా మొదటి స్పీచే కాబట్టి మనం అంచనాలు కానీ రానక్కర్లేదు. కానీ అలాగే మణిపూర్లో మంటలు, బాధ, మనుషులు, క్రైస్తవము, జగన్ ఆ రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలిసి బయటకు వచ్చిన వెంటనే కామెంట్ చేశారు వైఎస్ షర్మిల, మణిపూర్ అంశాన్ని ప్రస్తావించారు. నిజానికి ఆమె తను కాంగ్రెస్లో చేరడానికి అది ప్రధాన కారణం అన్న స్థాయిలో చెప్పారు. మణిపూర్లో జరిగింది చూసిన తర్వాత యాజ్ ఏ క్రిస్టియన్ అన్నారు. ఐ విల్ టెల్ యూ సతీష్, దిస్ ఇస్ ఫస్ట్ టైం దట్ ఇస్ ఒక నాయకు, ఒక పార్టీ అధ్యక్షుడు, లేక అధ్యక్షురాలు యాజ్ ఏ క్రిస్టియన్, యాజ్ ఏ హిందూ, యాజ్ ఏ ముస్లిం అని మాట్లాడడం భారతదేశంలో దాదాపు జరగదు. ఆమె ఎందుకు మాట్లాడారో నాకు తెలియదు, ఆమెకు అందులో ఆమె వ్యూహం ఉండే ఫ్యాక్ట్ కూడా అయ్యుండొచ్చు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం ఇందాక కూడా ప్రస్తావించాం రవి గారు, అంటే క్రిస్టియన్ మైనార్టీ ఓట్లు బలంగా ఉన్నాయి, అవి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ప్రస్తుతం ఉన్నాయి. అటు ఈమెకి కానీ వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్కి కానీ సంఘాలతో కానీ వాటితో కొంత సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన కూడా మత ప్రచారం కూడా మనకి చూసాం. అంటే ఇప్పుడు ఆమె పదే ఈ క్రిస్టియన్ నేను అని చెప్పుకోవడం అన్న ఒక ఇండికేషన్ ఇవ్వటం అనేది వాటిని గ్రాప్ చేసే ఉద్దేశం కాకపోవచ్చు. ఖచ్చితంగా అంతే, వేరే ఉద్దేశం ఏముంది అంటే జగన్ ఒకటే కాదు, మేము కూడా అని ఆమె ఢిల్లీలోనే చెప్పారు, కానీ తెలుగులో చెప్పలేదు అక్కడ కానీ ఇక్కడ కానీ. జగనే కాదు, జగన్ నేను కూడా క్రైస్తవులమే అంటే వేరే విషయం. జగన్ ఇది మొదటి విషయం. రెండోది, కాంగ్రెస్ పార్టీ ఇంక్లూజివ్ మా విధానం అంటుంది, అందరినీ కూడా చూపిస్తుంటుంది. కానీ అసలు
తెలంగాణ ముస్లిం రాష్ట్రం అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ రాష్ట్రం అయిపోయిందని చెప్పింది ఎవరు? ఆ నినాదం చేసింది ఎవరు? బండి సంజయ్, బీజేపీ అధ్యక్షుడు. ఇప్పుడు మనం ఏం మెసేజ్ ఇస్తాము? ఉదాహరణకు అన్ని మతాలు సరిగ్గా ఉండాలి, లౌకిక తత్వం ఉండాలి అని చెప్పడం వేరే విషయం. ఏ వాదన అయితే ప్రధానంగా బీజేపీ కానీ అనేక సార్లు పవన్ కళ్యాణ్ కానీ కొంతవరకు చంద్రబాబు కూడా అనేక సార్లు ప్రస్తావిస్తూ ఉంటారు, టీటీడీలో జరిగింది ఏదో ఇట్లాంటివన్నీ. కాబట్టి నేను అనేది ఏంటంటే క్రైస్తవుల గురించి, ముస్లింల గురించి, అల్పసంఖ్యాకుల గురించి తప్పకుండా మాట్లాడాలి. భారతదేశ జనాభాలో వాళ్ళు 12%, వీళ్ళు 4% క్రైస్తవులు, 1% బౌద్ధులు ఇట్లా ఉన్నారు. కాబట్టి మాట్లాడడంలో ఏం తప్పు లేదు. కానీ ఒక ముఖ్యమంత్రికో, ఒక పార్టీ అధ్యక్షురాలికో, లేదా ఒక ప్రధానమంత్రికో మన మోదీనే హిందూ ప్రధాని అని ఎవరైనా అంటారా? అనరు కదా. సోనియా గాంధీని కాంగ్రెస్ అధ్యక్షురాలు, గాంధీ కుటుంబం అనే అంటారు. కానీ ఆమె వాళ్ళు అంటారు ఇటాలియన్ అని, కానీ వాళ్ళు కూడా ఇటాలియన్ అనే అంటారు. క్రిస్టియన్ అనేది ఏమి ప్రధానంగా ఏమి అనరు. ఎందుకని భారతదేశంలో మన రాజ్యాంగం అన్ని మతాలకు సమానత్వం ఇస్తూ ఉంది. ఓకే, బ్రదర్ అని ఉపయోగపడితే చేయలేండి, మీరు ఎవరు కాదంటారు. ఆయన ఆ రోజు రాజకీయం మాట్లాడారు, ఈరోజు అంత పనిలేదు. కానీ ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న మీడియా హైప్లో ఒక ముఖ్యమైన భాగం ఏమంటే బ్రదర్ అనిల్ క్రైస్తవ ఓట్లను సేకరించడంలో చాలా ముఖ్య పాత్ర వహించాడని, అసలు దానివల్లనే జగన్కు చాలా అడ్వాంటేజ్ వచ్చిందని, ఇప్పుడు ఆయన దూరం అయితే కనుక అవ్వడం వల్ల అయ్యారు కదా, కావడం వల్ల నష్టపోతారని ఇక్కడ సిద్ధాంతం. ఓకే, సిద్ధాంతం ఉండదు. మీ అంచనా ఏంటి సార్? ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ అలాగే అయ్యే అవకాశం? సార్, ఏ మతం వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా కేవలం ఒక అంశాన్ని పట్టుకొని నిర్ణయం చేయరు. రెండోది బీజేపీ ఫ్యాక్టర్ అనేది ఇక్కడ ఒకటి బలంగా పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఫ్యాక్టర్ న్యూట్రల్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అందరూ బీజేపీతో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎవరో ఒకరే తప్ప అంటానికి లేదు. బట్ అట్లీస్ట్ ఇప్పుడు అయోధ్యకు చంద్రబాబు నాయుడు పోతాడు, ఆహ్వానం వచ్చింది, కానీ జగన్మోహన్ రెడ్డికి వచ్చినట్టు కానీ ఆయన వెళ్తున్నట్టు కానీ మనమేమి అట్లాంటివి మనమేం చూడలేదు. కాబట్టి ఆ బ్యాలెన్స్ ఏదో పొలిటికల్ బ్యాలెన్స్, ఈ బేస్ కాపాడుకునే ఒక ప్రయత్నాలు, వ్యూహాలు ఆయన చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో దాన్ని కూడా ఒక విధంగా పదే పదే క్రిస్టియన్ కార్డ్ని ఎక్కువగా ముందుకు తేవడం అన్నది దట్ హెల్ప్స్ బీజేపీ. అల్టిమేట్గా బీజేపీ మరింత చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకా మూడోది, మణిపూర్లో వాటిని ఖండించడానికి క్రైస్తవులు కానక్కర్లేదు. నేను ముందుగా దాని మీద వీడియోలు చేసి వ్యాఖ్యానించిన వాళ్ళు నేను ఈ భారతీయుడు ఎవడైనా సరే ఎందుకు ఇంత ఘోరంగా చేస్తున్నారని అడగచ్చు. కాబట్టి నేను అంటుంది ఒకటే, ఇందాక అస్త్రాలు అన్నాను కదా, అందులో ఆమె అస్త్రాన్ని కూడా ఎక్కువ ఉపయోగించదలుచుకున్నారు. రైట్. అంటే రవి గారు ఈరోజు ఆమె ప్రస్తావించిన మరో అంశం ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదాకు సంబంధించి చంద్రబాబు నాయుడు అలా చేశారు, జగన్మోహన్ రెడ్డి ఎలా చేశారు, ప్రత్యేక హోదా మేమే ఇస్తాము అన్న అంశాన్ని ఆమె ప్రస్తావించారు. అంటే ప్రత్యేక హోదా మేము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ సంబంధించి సంతకం పెట్టే తొలి ఫైల్ ప్రత్యేక హోదా అని రాహుల్ గాంధీ కూడా ఒక సందర్భంలో మాట్లాడారు. ఢిల్లీలో అంటే ఏం ఇండికేషన్? టార్గెట్ ప్రత్యేక హోదా అనే ఈ ఇండికేషన్ కానీ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? గుడ్ అండి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాల నిధులు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలో ఉంచటము, పోలవరం పూర్తి చేయడానికి కావాల్సిన సహాయం చేయటము, వాగ్దానం చేసినవన్నీ ఇవ్వటము, లోటు బడ్జెట్, ఇవన్నీ అవసరము. ఇంకా అవి ఏ పార్టీ చెప్పినా, కాంగ్రెస్ అది చెప్తే చాలా మంచిదే. కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కౌంటర్ పాయింట్, ఇందాక సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నాడు కదా, మరి మీరు ఎందుకు విభజన చట్టంలోనే ఎందుకు ప్రత్యక్షంగా పెట్టలేదు? ఆ తర్వాత దీన్ని తీసుకొని వచ్చి రాజ్యసభలో, అంటే నేను చెప్తుంది ఏంటంటే ప్రతిదానికి పాయింట్, కౌంటర్ పాయింట్ ఉంటుంది. నేను స్వాగతిస్తున్నా. ప్రత్యేక హోదా మీదకి ఏపీలో ఫోకస్ మారడం అనేది మంచి విషయమే. అక్కడ కూడా చిన్న ట్విస్ట్ ఉంది. అంటే నేను మరీ స్కాన్ చేయలేను, కానీ ఆమె ప్రసంగాన్ని మొదటి రోజు ఐ డోంట్ వాంట్ టు సబ్జెక్ట్ హర్ టు ఏ వెరీ డీప్ స్క్రూటనీ, కానీ ఆమె ప్రసంగంలో చిన్న మాట ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు ఏమో ప్యాకేజీ కోసం దీన్ని ఇది చేశారు, ఇప్పుడు ప్యాకేజీ కూడా లేదన్నారు. ప్యాకేజీ కూడా లేదని అంటే అసలు ప్యాకేజీ కూడా లేకపోవడం, ప్యాకేజీ మాట అనేది ఎందుకు అసలు అవసరమే లేదు. నిజానికి ప్యాకేజ్ కాదు. మొన్న జేడీ లక్ష్మణ్ కూడా ప్రత్యేక హోదా అంశం మీదే ఇది చేస్తానన్నారు. అని ఇంకొక ముఖ్యమైన అంశం ఏమంటే, అది నేషనల్ పార్టీగా అనేక పార్టీలతో కలిసిమెలిసి వెళ్తున్న సమయంలో ఈ రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రతిపక్షాలను, రాష్ట్రం కోసం ఇతర సరైన విధానం వాళ్ళని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఆమెకు ఉండింది పార్టీ అధ్యక్షురాలుగా. వాళ్ళకి మేము రీచ్ అవుట్ అవుతాము. రెండవది, విస్తృతమైన విషయాల ప్రాతిపదిక మీద మేము వెళ్తాము. అంతకుముందు గిడుగు రుద్రరాజు అఖిలపక్షం పెట్టారు, కొంత జరిగింది అధ్యక్షుడిగా. కాబట్టి ఆ విధమైన దృష్టి తీసుకుంటారా, లేకపోతే ఇది కనుక కేవలం అన్నా చెల్లి ఘర్షణగానే ఫోకస్ అయిందనుకోండి,
అప్పుడు మిగతా పార్టీలకు కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అన్నా చెల్లెళ్ళ తగాదాలో రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి ఆశయాలు సాధించడం ఇదే మీ థీమ్ అయితే, అంటే ఈరోజు అలాంటి ఇండికేషన్ ఏమైనా ఇచ్చారంటే ఇది మా అన్నకి నాకు మధ్య జరుగుతున్న యుద్ధం కాదు, నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా అటు టీడీపీ వైసీపీ ఇద్దరు నాకు సమానమే, ఇద్దరితో నేను పోరాడతానని ఇండికేషన్ ఏమైనా ఇచ్చారు? ఎందుకంటే ఈరోజు ప్రతి అంశంలో అటు చంద్రబాబు నాయుడిని ఇటు జగన్మోహన్ రెడ్డిని కొన్ని ఆస్పెక్ట్స్ విమర్శించారు. అది ఆ విమర్శ చేశారు, అందులో డౌట్ ఏం లేదు. ఇంకోటి, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళ మీద పోరాడతాం కానీ గత ప్రభుత్వం మీద ఇప్పుడు వెళ్ళి చేసే ఇదేం టైం మిషన్ కాదు కదా. బట్ ఓవర్ ఎంఫసైజింగ్ ది రాజశేఖర రెడ్డి ఫ్యాక్టర్, ఓవర్ ఎంఫసైజింగ్ రాజశేఖర రెడ్డి, ఆయన ఉన్న కాలం అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, ఆ పరిస్థితి వేరు, ఆయన కూడా ఏదో జరిగింది. కాబట్టి ఇంకోటి, నేను ఇతర పార్టీలు నేను చెప్తుంది, ఇప్పుడు రాజశేఖర రెడ్డి వారసత్వం కోసం కమ్యూనిస్టులో ఇంకొకరు దానికోసం అని వచ్చే పరిస్థితి ఉండదు కదా. అది ఒక మైనర్ ఫ్యాక్టర్. నేను చెప్తుంది ఏంటంటే పాలిటిక్స్ మెయిన్, ఫ్యామిలీ ట్రీ అది మైనర్. అది మీ మధ్య తగాదాలు వివాదాల్లో అది మెయిన్. కానీ మీరు కనుక దాన్నే ఎంఫసైజ్ చేసుకుంటూ పోతే, అందుకే తెలంగాణలో కూడా బీఆర్ఎస్ వాళ్ళు రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, రాజశేఖర రెడ్డి వీసా కావాలన్నాడు ఇలా అనేవాళ్ళు. మరి ఆ విషయంలో కూడా కాంగ్రెస్ పెద్దలు ఆలోచించాలి. మరి ఒకటే తేడా ఉంటుందని కూడా షర్మిల దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలో కర్త కర్మ క్రియ ఆమె వైఎస్ఆర్టీపీకి, కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కాంగ్రెస్లో కానీ ఆమె కర్త కర్మ క్రియ ఆమె కాదు. కర్త కర్మ క్రియ ఆమె క్రియాశీలంగా ఉండాల్సిన, యుద్ధం చేయాల్సిన బాధ్యత ఆమెది. కానీ ఇందుకు సంబంధించిన చాలా అంశాలు, విధానాలు, మార్గనిర్దేశాలు ఢిల్లీలో నిర్ణయించబడతాయి. ఆ పార్టీ జాతీయ విధానం ఫ్రేమ్లో ఇది ఉండాల్సి వస్తుంది. వైఎస్ఆర్ పార్టీ తరచూ రాజశేఖర రెడ్డి పేరు మీద తెచ్చినప్పుడంతా రాజశేఖర రెడ్డి మీద కేసులు పెట్టి ఆయన పేరు కూడా ఛార్జ్ షీట్లో పెట్టారు అనే అంశాన్ని వాళ్ళు ఏమనెత్తుతూ ఉంటారు. జగన్ మీద కేసులు వేరు, రాజశేఖర రెడ్డి మీద కేసులు వేరు కావచ్చు, కానీ రాజశేఖర రెడ్డి మీద పెట్టారు అనే అంశాన్ని కూడా వాళ్ళు ఏమనెత్తుతూ ఉంటారు. వీటన్నిటిని మరి ఎలా తీసుకొస్తారు ప్రజలు? ఇవన్నీ అంత. ఆమె సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కలిసి వచ్చిన తర్వాత ఒక కామెంట్ చేశారు, ఇప్పటివరకు కొంత తప్పుడు అభిప్రాయం ఉంది, నాకు కొన్ని అంశాలపై క్లారిటీ వచ్చింది, ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అనుమానాలు తొలగిపోయాయంటూ కొన్ని కామెంట్స్ చేశారు. ఈ కేసులు అయితే కొనసాగుతున్నాయి, అవి పరిష్కారం కావాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు ఈ మధ్య సుప్రీంకోర్టులో కూడా ఎంపీ వేసింది కూడా వచ్చింది, అది ఏప్రిల్ ఎన్నికల లోపు అయితే అదేం తేలదు. కేంద్రానికి సిబిఐకి సుప్రీంకోర్టు అడిగింది, ఎన్నికల లోపల అయితే అదేమి తేలదు. మీరు పిసిసి అధ్యక్షురాలు కావడానికి మీరు క్లారిఫై అయి ఉండొచ్చు, మీరు సాటిస్ఫై అయి ఉండొచ్చు, కానీ ఆయనకు ఓటేసేవాళ్ళు, ఆయన అభిమానించేవాళ్ళు అందరూ క్లారిఫై అవుతారా లేదా మనం చెప్పలేం. నేను ఒకటే చెప్తున్నా, ఆ మాటతో అది ముడిపడి ఉంటుంది. మూడోది, మీరు చెప్తున్నారు, వాళ్ళు చెప్పలేదు కదా, వాళ్ళు చెప్పాలి కదా. నిజంగా ప్రజలు ఓటర్లు సాటిస్ఫై కావాలి అనేటైతే సోనియా గాంధీ, అంతే కదా, సోనియా గాంధీ రాహుల్ గాంధీ అట్లీస్ట్ కేసీ వేణుగోపాల్ చెప్పాలి కదా. ఎవరు చెప్పట్లేదు, వాళ్ళు చెప్పారు మీకు అని మీరు చెప్తున్నారు, కనీసం వాళ్ళు దాన్ని ఎండార్స్ కూడా చేయలేదు. అంటే నేను చెప్పేవన్నీ బేర్ ఫ్యాక్ట్స్ చెప్తున్నా సతీష్, వితౌట్ ఎనీ ఒపీనియన్. నేను ఉన్న విషయాలు నేను చెప్తున్నా. కాబట్టి మీరు సాటిస్ఫై చేయాలి, అది ఒక ప్రభావశీలంగా ఉండాలి. అంటే ఎవరైతే అన్నారో, ఎవరైతే ఆ విమర్శకు గురవుతున్నారో, ఆరోపణకు గురవుతున్నారో వాళ్ళు దానికి చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళు చెప్పరు. నాకు తెలిసి కాంగ్రెస్ నాయకత్వం, అదే అధినాయకత్వం ఇలాంటి చిన్న చిన్న విషయాలు వాళ్ళు పెద్దగా ఏమీ లెక్కలోకి తీసుకోరు. ఈ షర్మిలకు అదే అవసరం అవుతుంది, కానీ సోనియా గాంధీకి అదే మేజర్ ఫ్యాక్టర్ కాదు. షర్మిల వల్ల పార్టీ ఎంతో కొంత నిలబడితే చాలు అనేది వాళ్ళ ఆలోచనగా ఉంటుంది. అందువల్ల ఒకటే నేను చెప్పేది, ఆమె రావడం వల్ల రాజకీయ రంగంలో దృశ్యం కొంచెం మారుతుంది, కొత్త పాత్రధారులు, కొత్త అంశాలు చర్చలోకి వస్తాయి. ఓట్ల చీలికలో కూడా ఒక 2%, 5% లేకపోతే ఇంకొంచెమో ప్రభావం ఉంటుంది. పర్సెప్షన్ బ్యాటిల్ చీలిక ఎవరికి నష్టం అని ఇప్పుడు అదే ఒకటి పర్సెప్షన్ బ్యాటిల్ ఒకటి ఉంటుంది సతీష్. ఈమె రావడం వల్ల ప్రజలు ఎలా చూస్తారు, వాళ్ళ మీద ఎలా స్పందన వస్తుంది, ఖచ్చితంగా ఎన్ని ఓట్లు వస్తాయని కాదు. ఆ చీలిక ఎవరికి నష్టం అనేదాన్ని కనుక మనం తీసుకుంటే, ఆమె నిజంగా రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆ ఓట్లు, లేదా ఇందాక ఆమె చెప్పిన క్రైస్తవ ఓట్లు అట్లాంటివి తీసుకురాగలిగితే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాదు జగన్ రెడ్డి అందం ఏముంది మన జగన్ రెడ్డి ప్రభుత్వం యొక్క విధానాలు, అంగన్వాడీల సమ్మెలు, లేకపోతే అప్పులు, 3 రాజధానులు, ఇట్లాంటి అంశాలతో ప్రజల అసంతృప్తి అనేది కనుక
ప్రధానంగా తీసుకుంటే అప్పుడు వ్యతిరేక ఓటు చీలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పాజిటివ్ ఓటు ఆమె ప్రో ఓటు చీలుస్తారా, యాంటీ ఓటు చీలుస్తారా అనేది ఇక్కడ చాలా కీలకంగా ఉంటుంది. ఈ యాంటీ ఓటు చీలిక అన్న దాంట్లో తెలుగుదేశం కూడా ఇక్కడ అక్యూజ్డే, అది కూడా ఒక విమర్శకు గురయ్యే పార్టీగా ఉంది అన్న వాతావరణాన్ని షర్మిల ప్రవేశం తీసుకొని వస్తుంది. ఉత్తరోత్తర పవన్ కళ్యాణ్ కూడా ఆమె ఉపేక్షించే అవకాశం ఉండదు. ఎందుకంటే అసలు హీరో లేకుండా కథలో హీరో లేదా మెయిన్ హీరో కాబట్టి వీటిని బట్టి ఉంటుంది. తప్పకుండా ఈ దశలో అయితే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు చీల్చడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆ మేరకు అంటే ప్రతి ఓటు తెలుగుదేశానికి పోకుండా కొన్ని ఓట్లు కాంగ్రెస్ కూడా పడే ఛాన్స్. ఇంకోటి కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి వచ్చాడు, ఆయన అది వరకు జగన్ బొమ్మతో గెలిచానని చెప్పి కొంతమంది అసంతృప్తులు ఉన్నారు కదా, వాళ్ళకు చేరుతారంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం విషయం చూస్తే నేను ముందు నుంచే మీకు ఒకటి చెప్తున్నా, తెలుగుదేశం జనసేన కూడా అభ్యర్థులను ప్రకటించాక కదా ఆ పార్టీలో ఈ సీన్ వస్తుందా లేదా, వైసీపీలో వచ్చిన సీన్ అని చెప్పేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాత్రి అరకులో నిన్న అరకు సభలో దొరన్న బాబు ఆయన నిలబెడుతున్నామని చెప్పారు. చెప్పిన మరుక్షణం నా కొడుకు అబ్రహాం నిలబెడుతున్నానని అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన వెంటనే ప్రకటించేసి నా కొడుకు రెబెల్ అభ్యర్థిగా ఉంటాడని. కాబట్టి సీన్ ముందు వస్తుందా లేదా అంటే సినిమా ముందు పూర్తి అయినది దాంట్లో తెలుస్తుంది. అందువల్ల అది జరుగుతుంది తప్పకుండా. అది వాళ్ళు ఎంతవరకు తొందరగా ముందుకు వస్తారనే ప్రశ్న కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్లోకి ఎంతమంది పోతారు, అప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా పోవచ్చు, రైట్, జనసేన వాళ్ళు కూడా పోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు కొనతాల రామకృష్ణ వచ్చి జనసేనలో చేరారనుకోండి, ఈ విషయంలో జనసేన తెలుగుదేశం మధ్యలోనే వైరుధ్యం ఉంది, కొంచెం కనబడని ఒక స్పర్ధ కూడా ఉంది. కొనతాల రామకృష్ణ జనసేనలో చేరితే మాకు కొంచెం ఇబ్బందే కదా అని, అంటే ఎంపీ అభ్యర్థులు చాలా మందికి లేరు, ఈ రెండు పార్టీలకు కూడా వెతుక్కుంటున్నారు. ఆ సమయంలో ఆ ఉన్న మాజీ పేరున్న వాళ్ళు తెలిసిన వాళ్ళు అటు వెళ్తే మాకు ఇబ్బంది అని. సో ఇలా అసంతృప్తి చెందిన వాళ్ళు కాంగ్రెస్లోకి వచ్చే ఒక అవకాశం ఉంది. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పాయింట్ ఏమంటే తెలుగుదేశం పట్ల కూడా చాలా విమర్శనాత్మకంగా ఉంది, బీజేపీ పట్ల కూడా కాంగ్రెస్ చాలా విమర్శనాత్మకంగా ఉందనే ఇంప్రెషన్ కనుక కలిగించకపోతే జగన్మోహన్ రెడ్డి చాలా తీవ్ర స్థాయిలో దాడి చేస్తాడు. ఇప్పుడు ఆయన నేను అనడం లేదు, ఆయన మాట్లాడితే దుష్ట చతుష్టయం అంటున్నాడు, రేపు ఆయన దుష్ట పంచకము దుష్ట షష్టము అని ఆ సంఖ్య పెంచుకుంటూ పోతాడు. కాబట్టి ఆ జాగ్రత్త కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఒకటి. అంటే మీరు ప్రస్తావించిన పాయింట్ నుంచే రవి గారు, అంటే ఈరోజు అటు ప్రత్యేక హోదా, రాజధానులు, ప్రతి అంశంలోనూ టీడీపీని వైసీపీని ఇద్దరు సమానంగా టార్గెట్ చేసింది. కానీ మీరు అన్నట్టుగా ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కూడా ఈ రాజధానుల అంశంతో పాటు చాలా అంశాలని పోలవరంతో పాటు అన్ని ప్రస్తావిస్తుంది. అంటే ఇండైరెక్ట్గా వైఎస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడుకు మేలు చేసేవి కదా అది ఆస్పెక్ట్లో చూసేటప్పుడు. అధికారంలో ఉన్న వాళ్ళని విమర్శించినప్పుడు తప్పకుండా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి అది కొంచెం ఉపయోగం అవుతుంది. కానీ మీరు కూడా చేశారు, అప్పుడు అమరావతి అడుగులేటో నా పుస్తకం ఆవిష్కరించారు, మీరు చూశారు కదా. ఇప్పుడు అంతకుముందే అది జరగలేదు, ఆగిపోయింది, మోదీ గారు కూడా ఇవ్వలేదు, ఈ విమర్శలన్నీ ఎక్కడికి పోవు కదా. అంతేందుకండి, తెలుగుదేశాన్ని బాగా బలపరిచే ఒక ఆయన న్యాయాధికారి ఎవరో ఉన్నారు, ఆయన మాట వరుసకు తెలుగుదేశాన్ని కూడా అనాలి, మనం ఆయన విస్మరించలేము అన్నందుకు ఆయన మీద వీళ్ళు చాలా దాడి చేశారు. ఆయన మారింది ఇప్పుడు ఆయన వైఖరి. కాబట్టి షర్మిలను కూడా వాళ్ళు ఏమి స్పేర్ చేయరు. మీరు గమనిస్తే 2-3 రోజుల్లో తెలుగుదేశం వాళ్ళు అంతకుముందు ఉన్నంత అత్యుత్సాహంగా లేరనేది మీరు గమనిస్తారు. వాళ్ళ మీడియాలో కూడా ఈమెకి ఇచ్చే ఫోకస్ కూడా నెమ్మదిగా మారే అవకాశం కూడా ఒకటి కనిపిస్తుంది. ఈరోజు అయితే అలాంటి ఒక పత్రికలో నేను చాలా ఆశ్చర్యకరమైనవి చూశాను వాస్తవంగా. బీజేపీ పాత్ర ఏంటి, బీజేపీ ఏం చేస్తూ ఉంది, వీటన్నిటి మీద కూడా. అందువల్ల చాలా రాజకీయం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. తెర వెనుక రాజకీయం పైకి మోర్ దాన్ మీట్స్ ది ఐ అంటారు చూడండి, కంటికి కనిపించేది కాకుండా కంటికి కనిపించని రాజకీయం చాలా ఎక్కువగా జరుగుతుంది. బహుశా అక్కడ శ్రీరామచంద్రుని సన్నిధిలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కూడా అయోధ్యకు వెళ్తారు కాబట్టి ఒకవేళ ఆ సందడిలో ఏమైనా చిన్న సదవకాశం లభిస్తే తప్పకుండా రామ దర్శనం తర్వాత మోడీతో కూడా కరచాలనము అంతకుముందు చేశారు కదా ఒకసారి, ఆ పద్ధతిలో ఏదో చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇద్దరు ఉంటారు కాబట్టి, ఇద్దరు కలిసి ఎప్పుడు వెళ్ళలేదు కదా. సో ఆ ముందో వెనకో అలాంటిది కూడా జరగవచ్చు. సో అలా రాజకీయం కొంత నిర్ణయం అవుతుంది. తెలంగాణలో జరిగే
ఇది కూడా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు వాళ్ళు లోక్సభలో గెలిస్తే ఈ ప్రభుత్వానికి ఇబ్బంది, ఇట్లాంటి మాటలు కొన్ని వస్తున్నాయి కదా. ఇక్కడ మీరు రేవంత్ రెడ్డిని కూడా లెక్కలోకి తీసుకోవాలి. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి సవాల్ చేస్తున్నారు, ఏమని, మీరు కాంగ్రెస్ నాయకురాలు కదా, కాంగ్రెస్ గెలిచే అవకాశం తెలంగాణలో కదా ఎక్కువగా ఉంది, ఇక్కడ ఏమీ అంత లేదు కదా, మరి మీరు ఉన్న రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఈ రాష్ట్రానికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది, అక్కడ మీరు చెల్లబాటు కానందుకే వచ్చారని ఆయన అంటున్నారు. ఓకే, మీరు అప్పుడు కూడా చర్చ పెట్టారు, తెలంగాణలో ఆమె చేయకూడదు. ఎందుకు చేయకూడదు, ఆమె తెలుగు అమ్మాయి, భారతదేశంలో ఎక్కడైనా చేయొచ్చున్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఆమె వెళ్ళడాన్ని, అలాగే కాంగ్రెస్లో చేరడాన్ని ఆక్షేపించే హక్కు కానీ అవకాశం కానీ వైసీపీకి ఏమీ లేదు. పొలిటికల్ బ్యాటిల్, రాయల్ బ్యాటిల్ జరిగితే దాంట్లో ప్రజల తీర్పును బట్టి భవిష్యత్తు ఉంటుంది. సార్, ఇక వైఎస్ఆర్ చనిపోయాక పోలవరం ఒక్క అడుగు ముందుకు పడలేదని ఒక కామెంట్ చేశారు. అంటే ఏంటంటే వైఎస్ఆర్కి నేను అసలైన వారసురాల్ని, మళ్ళీ నాకు మీరు అధికారం అప్పచెప్తే, కాంగ్రెస్కి అధికారం అప్పచెప్తే ఇవన్నీ అవుతాయి, ప్రత్యేక హోదా, పోలవరం, ఒక రాజధానిపై స్పష్టత వస్తుందని ఆమె చెప్పకనే చెప్తున్నారా? ఆ ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? నేనే అసలు అసలైన వారసురాలని ఇండైరెక్ట్గా ట్రైంగ్ టు ప్రొజెక్ట్ కాంగ్రెస్. ఒకటి కాంగ్రెస్, రెండోది రాజశేఖర రెడ్డి కూతురుగా తనకున్నటువంటి వారసత్వ క్లెయిమ్. ఈ రెండింటిని కూడా ఆమె అన్ని దశల్లో కూడా ఆమె చెప్తున్నారు. పోలవరం రాజశేఖర రెడ్డి హయాంలో జరిగినవన్నీ కాంగ్రెస్కు, మీరు ఇక్కడ వైసీపీకి, ఇప్పుడు ఈమె పార్టీకి తేడా మీరు గమనించాలి. వైసీపీ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగినవన్నీ ఆయన చేసినట్టు వైఎస్ఆర్, ఆయన వారసుడు జగన్ అని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్లో చేరిన తర్వాత వైఎస్ఆర్ హయాంలో జరిగినవి కాంగ్రెస్ హయాంలో జరిగినవిగా చెప్పి, ఆయన కూతురే ఇక్కడ ఉంది కాబట్టి మేము వాటికి కొనసాగింపు మాది అని వాళ్ళు చెప్తారు. కానీ ఇక్కడ ఒకటే సమస్య, కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇక్కడ 32 స్థానాలు 30 స్థానాల్లో తేవడం వల్ల యూపీఐ ఏర్పడి దాన్ని వామపక్షాలు బలపరిచి అదే అలా ఒక 10 ఏళ్ల పాటు పాలన చేయగలిగింది. ది కాంగ్రెస్ ఆఫ్ 2004 ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ది కాంగ్రెస్ ఆఫ్ 2024. 20 years తర్వాత కాంగ్రెస్ పార్టీ, మీరు ఒక విషయం గుర్తించండి, 250 స్థానాల కంటే తక్కువే పోటీ చేయొచ్చు అని ఆ పార్టీ అధికారికంగా దాదాపు వాళ్ళు పోటీయే, గెలవడం కాదు. 540 స్థానాల దాకా ఉన్న లోక్సభలో వాళ్ళు పోటీయే 250 270 చేస్తే చాలు, మిగతా చోట్ల సర్దుబాట్లు అనుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడు పాలిస్తున్నది హార్డ్లీ 3 states. అదే అందులో ఒకటి మొన్న వచ్చిన తెలంగాణ. సిపిఎం కూడా ఒకప్పుడు ఈ దేశంలో 3 రాష్ట్రాలు పాలిస్తూ ఉండేది, ఇప్పుడు ఒకటే ఉంది. కాబట్టి కాంగ్రెస్ అనేది అప్పటికి ఇప్పటికీ ఇట్స్ అన్ అర్లియర్ పేల్ షాడో ఆఫ్ ఇట్స్ అర్లియర్ షెల్ఫ్ అంటారు చూడండి. అది వరకు ఉన్నటువంటి కాంగ్రెస్కు ఇది ఒక బలహీనమైన ఛాయగా కొనసాగుతుంది. నిజంగా రాహుల్ గాంధీ యాత్రలు ఇవి ఫలించి వాళ్ళు చాలా ఎక్కువ స్థానాలు తెచ్చుకుంటే వెళ్ళనుకుంటు, కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వాళ్ళు ఏం పెద్దగా తెచ్చుకోలేకపోయారు. ఇప్పటి వరకు సీట్ల సర్దుబాటు కూడా పెద్దగా ఎక్కడ అంతగా కొలిక్కొచ్చిన దాఖలాలు లేవు. సో షర్మిల ఆ విధంగా ఆ మ్యాజిక్ ఏదో చేసే అవకాశం చాలా తక్కువగా ఉంది. అందుకని మీరు చూస్తే అంతేందుకు నేను ఇద్దరి గురించి చెప్తాను. ఒకరు హర్ష కుమార్, ఈమెను ఎందుకు పిసిసి అధ్యక్షురాలు చేయాలని మాజీ ఎంపీ, ఇంకొక మాజీ ఎంపీ చింతామోహన్, వీళ్ళిద్దరు కూడా అణగారిన వర్గాలకు. ఆయన చిరంజీవిని పార్టీలో చేర్చి ఆయన్ను ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేస్తే మనకు ఎక్కువ ఉపయోగంగా ఉంటుందని. అంటే కాంగ్రెస్లో భిన్న స్వరాలు కూడా లేవని కూడా ఇక్కడ ఏం కాదు. తులసిరెడ్డి నిన్న అక్కడ పక్కన కూర్చున్నారు, కానీ అంతకుముందు మన చర్చలో ఏమన్నారు, ఇంతకుముందు ఉన్న వాళ్ళు అంతా ఏం కాదు, ఈమె రాగానే అంతా మారిపోతుంది అని చెప్పడానికి ఏముంది ఆధారం, అంత హైప్ అక్కర్లేదు, వస్తే మంచిదని ఆయన చెప్పారు. సో నా అంచనా కూడా అదే, వచ్చారు కాంగ్రెస్ ఒక ఇండియా లాంటిది, లేకపోతే ఒక లౌకిక తత్వం, బీజేపీ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని 3 పార్టీలు విస్మరిస్తున్నాయి కాబట్టి, దాని వెనకే పాకులాడుతున్నాయి కాబట్టి ఆ కోణం రావటం ఇవన్నీ వెళ్ళనుకుంటున్నాను. అది ఆ విధంగా రాష్ట్ర ప్రయోజనాలు, లౌకిక తత్వం ఈ కోణంలో వెళ్తే చాలా మంచిది. అంటే ఈ అన్నా చెల్లెళ్ళ వారు చూసినప్పుడు మొదటి రోజు ఆమె ఈరోజు చేసిన వ్యాఖ్యలు, వ్యవహరించిన తీరు చూస్తున్నప్పుడు అంటే ఎలా ఉండబోతుంది? అన్నా చెల్లెళ్ళ మధ్య వారు ఏ స్థాయిలో చూడబోతున్నాము? అటువైపు నుంచి కూడా స్పందన ఎలా ఉండొచ్చు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి? 3 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. యుద్ధం ఎప్పుడు బీభత్సంగానే ఉంటుంది, యుద్ధం ఎప్పుడు భీకరంగానే ఉంటుంది. ఇంకా యుద్ధంలో మళ్ళీ అది కేక్ వాకుల్లాగానో లేకపోతే ఏదో చాలా సున్నితమైన శుతిమెత్తంగా ఉండే ఛాన్స్ ఏం లేదు. మీరు ఒకటి గుర్తు చేసుకుంటే, ఈ యుద్ధం ప్రారంభంగా కావడానికి ముందే జగన్మోహన్ రెడ్డి తన బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ కుటుంబాలను చీలుస్తూ ఉంది,
అంటే మా కుటుంబాన్ని కూడా చీల్చింది అని ఆయన బహిరంగంగా చెప్పాడు. తర్వాత ఆమె తాడేపల్లికి వెళ్ళి ఆయన కార్డు ఇచ్చిన సన్నివేశం కూడా మనం చూసాం, బయటకు వచ్చి ఆమె చెప్పింది. నిన్న పెళ్లిలో కూడా చాలా జరిగింది తీరు. ఇందులో ఎవరు రైట్ ఎవరు తప్పు నాకు అంత మైక్రో అనాలిసిస్ మనకు అనవసరం, ఎందుకంటే కుటుంబ విషయం కాబట్టి. నేను అన్నాను పలకరించలేదా పలకలేదా అన్నది ఇందాక నేను అన్నట్టుగా అది రక్త సంబంధంలో రక్త సంఘర్షణ వంటిది. వీ మే లీవ్ ఇట్ టు దెమ్. కానీ ఒకటైతే నిజం, జగన్ ఇక్కడి దాకా వచ్చాక ఇందాక సజ్జల కూడా చెప్పేశారు, మేము స్పేర్ చేసే అవకాశం ఏమి ఉండదు, మేము మా రాజకీయ కోణంలో మేము తీవ్రంగా ఎదుర్కొంటామని అన్నారు. వాళ్ళు ఎదుర్కోవటం వేరు, కానీ సమస్యలు సవాళ్ళు ఉన్నాయి కదా. అనేక రకాల సమస్యలు సవాళ్లను ఎలా డీల్ చేస్తారు, ఎలా ప్రజలను సంతృప్తి అది కూడా వైసీపీ ఆలోచించాలి. ఇట్ ఈస్ నాట్ షర్మిలకు తిప్పికొట్టడం అనేది ఒకటే సమస్య కాదు. దేర్ ఆర్ రియల్ ఇష్యూస్, రియల్ ఛాలెంజెస్ బిఫోర్ వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్. వాటిని వాళ్ళు ఎలా ప్రజలను ఒప్పించే విధంగా చేస్తారు, అలాగే తమ తప్పులు ఏమైనా చివరి సమయంలో అయినా గుర్తించుకొని కొంచెం మోర్ డెమోక్రటిక్గా మోర్ ఇంక్లూజివ్గా వాళ్ళు వెళ్తారా లేదా, ఇది కూడా ఒక అంశమే అవుతుంది. ఇంకా ఫైనల్గా మీరు ఇందాక 6 పాయింట్లు చెప్పి నేను అదే ప్రస్తావించబోతున్నాను. ఈ షర్మిల ప్లస్ పాయింట్స్కి సంబంధించి ఒకటి, సరే ఆమె ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, ఆమె ఆస్పిరేషన్స్ ఎట్లా ఉన్నాయి అన్న అంశాన్ని పక్కన పెడితే, ప్లస్ పాయింట్స్ పరంగా కొంత మాస్ అపీల్ ఉండడం, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె కావటం, వాగ్దాటిలో ఎవరినైనా ఎండగట్టే నైజం, పట్టువేడని మొండితనం, ఏపీలో గణనీయ సంఖ్యలో ఉన్న క్రిస్టియన్ మైనార్టీ వర్గాలతో అనుబంధం, కాంగ్రెస్ పార్టీ ప్లాట్ఫామ్ అన్నను ఢీకొట్టేందుకు సిద్ధమైందన్న ఫీలింగ్. అంటే ఈ 6 ఒక ప్లస్ పాయింట్స్గానే చూడొచ్చు అంటారా లేదా? అంటే ఆల్రెడీ జాతీయ స్థాయిలో పార్టీ ఇంతకుముందు నుంచి ఉన్నది కాబట్టి కాంగ్రెస్ వేదిక నుంచి రావటం, అంటే వైఎస్ఆర్ టీపీ పెట్టుకున్నప్పుడు ఆమెకి ఏం ఆధారం లేదు కాబట్టి కష్టం. కాంగ్రెస్తో ఉన్నప్పుడు ఉదాహరణకు కేవీపీ లాంటి వాళ్ళందరూ ఉండి ఆమెకు ఒక బేస్ ఉంటుంది, ఒక వేదిక అంటూ ఉంది. అది తప్పకుండా ప్లస్సే. తను ఒకతే ఏకవీరలాగా అంతకుముందు చేసిన ఫైట్. ఇప్పుడేమో అనేక మంది కాస్త అలసిపోయిన ఓడిపోయిన వాళ్ళు అయినప్పటికీ వీరులే, మొత్తానికి ముందో వెనకో చక్రం తిప్పిన వాళ్ళు, ఆత్మలు అంతరాత్మలు అందరూ కూడా అక్కడ ఉన్నారు కాబట్టి అదొక ప్లస్ పాయింటే. ఇంకా రెండోది తప్పకుండా వాగ్దాటి మాట్లాడడంలో ఆమె జగన్ కంటే కొంచెం ఆమెకు, అంటే జగన్ మాట్లాడరా బయటపడకుండా పారదర్శకంగా అది ఆయన స్టైలా మాట్లాడడం అనవసరం ఓటర్లను తెచ్చుకో అని అనుకుంటారా నేను చెప్పలేను. బికాజ్ ఇట్స్ బిజినెస్ లైక్ పాలిటీషియన్. ఆయన బిజినెస్ అంటే వ్యవహార సరళిలో, మళ్ళీ బిజినెస్ అంటే వ్యాపారం అనే అర్థంలో నేను చెప్పట్లేదు. ముక్తసరిగా ఉండడం, తన నిర్ణయం తీసుకోవడం అమలు చేయడం ఆయన శైలి. షర్మిల విషయానికి వస్తే ఆమె కొంచెం మాటలు ఒప్పించడం, అండ్ లేడీ మహిళగా కూడా అది జనరల్గా మన దేశంలో మహిళల్లో ఈ లక్షణాలు ఉండి కాస్త నాయకత్వ లక్షణాలు ఉంటే మన ప్రజలు కొంచెం అభిమానిస్తారు. ఎవరినైనా కానీ ఆడపడుచులాగా చూడటం, ఆమెకి ఏదైనా జరిగితే అదే ఉంటుంది. ఇంకా ధైర్యంగా నిలబడ్డారు. అప్పుడు కేసీఆర్ను అంత చేసినా ఎదుర్కొన్నారు అన్నట్టే ఇప్పుడు అన్న అంత చేస్తున్నా మేము వెనక తగ్గట్లేదని అది ఉంటుంది. ఇంకా మీరు అన్న రిలీజియన్ పాయింట్కి వస్తే కనుక అక్కడ నన్ను జగన్ తిరుగుబాటు చేస్తున్న రోజుల్లో అందరూ స్టూడియోలో ఒకటి అడుగుతుండేవాళ్ళు, కేవీపీ రామచంద్రరావు చాణక్యుడు లాంటి వాడు కదా, జగన్కి ఇప్పుడు రాజశేఖర రెడ్డి తర్వాత జగన్ను చేస్తారని. నేను అనేవాడిని చాణక్యుడు చంద్రగుప్తుడు కాంబినేషన్ సక్సెస్ అవుతుంది, కానీ చంద్రగుప్తుడు ఇక్కడ ఇంపార్టెంట్. చంద్రగుప్తుడు ఉంటే చాణక్యుడు సక్సెస్ అవుతాడు, చంద్రగుప్తుడు లేకపోతే చాణక్యుడు ఏం చేయలేడు. చాలామంది అలా ప్రయత్నం చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇప్పుడు ఉన్నాడు ఇక్కడ కూడా దాదాపు నేను అలాంటి సిచ్యువేషనే చెప్తున్నాను. అప్పుడు జగన్ ఏమో ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఆయన దూసుకుపోయాడు. ఆయన గ్రాఫ్ చాలా ఎక్కువ, అంటే ఫస్ట్ బై ఎలక్షన్స్ అన్ని గెలిచాడు, తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా దాదాపు 60-70 సీట్లతో 60 పైన వెరీ రెస్పెక్టబుల్ అండ్ పవర్ఫుల్ అపోజిషన్. తర్వాత 23 మంది పోయారు. కానీ షర్మిలకు అంత లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, కానీ షీ కెన్ ఫేస్ పర్సనల్ లెవెల్లో, షీ కెన్ ఫేస్, షీ కెన్ ఎంబ్రాస్. అండ్ పోలీసులు వీళ్ళందరిలో ఏపీలో ఆ లక్షణం కూడా ఉంది కదా, చంద్రబాబు యాత్రలకు ఆటంకాలు పెట్టడం, లేదా పవన్ కళ్యాణ్కి ఏదైనా చెప్పడం, వాళ్లకు ఆటంకాలు పెట్టడానికి, షర్మిల సభలకు వీటికి ఆటంకాలు పెట్టడానికి ఒక తేడా ఉంటుంది. ఇక్కడ తప్పకుండా సెంటిమెంట్ ప్లే అవుతుంది, ఇక్కడ తర్వాత చెల్లెలు మహిళ అనేది కూడా ప్లే అవుతుంది. కాబట్టి ప్రభుత్వము షర్మిల కోసమైనా సరే, ఈ నేపథ్యంలో అయినా సరే ఈ ప్రతిపక్షాలను అనుమతించడము, ప్రతిపక్షాల ఆటంకపరచడం అనే వైఖరి మార్చుకోవాల్సి ఉంటుంది. ప్రజలు తెలివైన వాళ్ళండి, వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. మీరు సభలు అనుమతించకపోతే
లేకపోతే ఏవేవో మెలికలు పెడితే దాంతో ఏం పరిస్థితి ఏం మారిపోదు. సో లెట్ పీపుల్ గో అండ్ టాక్, ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తారు. రిలీజియన్ ఒక్కటే ఏమీ ప్రభావం చూపబోదు, అంతవరకు చెప్పొచ్చు. బట్ బ్రదర్ అనిల్ విల్ ట్రై హిస్ బెస్ట్. ఇఫ్ యూ రిమెంబర్ వెల్, షర్మిల రంగ ప్రవేశానికి చాలా ముందే బ్రదర్ అనిల్ హైదరాబాద్లో విశాఖపట్నంలో సమావేశాలు పెట్టడం, రాజమండ్రిలో సమావేశాలు పెట్టడం, ఉండవల్లి లాంటి పెద్దలను కలుసుకోవటం, ఆయన లాబియింగ్ చాలా చేస్తూ వచ్చారు. అక్కడ మొన్న ఢిల్లీలో ఆమె చేరినప్పుడు కూడా ఆ వేదిక మీద కూడా కొంత ప్రహసనం జరిగిందని నేను విన్నాను. దాని గురించి ఐ డోంట్ వాంట్ రెఫర్ టు ఇట్. కాబట్టి కొంత ప్లస్ కొంత మైనస్ రెండు ఉంటాయి అక్కడ. అంటే అత్యుత్సాహం అయితే మటుకు మంచిది కాదు. ఆయనలో జాగ్రత్తగా చేస్తే కొంత అసెట్ కొంత తోడ్పడతాడు. కానీ మీరు ఏ క్షణంలో అయితే రిలీజియన్ కార్డును మరీ ఎక్కువగా మీరు ఉపయోగిస్తే మటుకు మన సొసైటీలో దాన్ని అంతగా యాక్సెప్ట్ చేయరు. పైగా వాళ్లకు జగన్తో ఉన్నదంతా ఒక్కసారి ఏం పోదు కదా. అవును, మీరు అన్నట్టుగా అటాచ్మెంట్ అంత ఈజీగా అంతగా ఏమీ పోదు కదా. పైగా కాంగ్రెస్కు లేదు కదా, ఇది మీ సొంత పార్టీ కాదు కదా. కాబట్టి మీరు ఒక పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నారు. మిగిలిన ప్రతిపక్షాలు కూడా ఎలా స్పందిస్తాయి, ఏ మేరకు స్వీకరించి కలిసి వెళ్తాయి, అందరినీ కలుపుకుపోవడం మీదే షర్మిలకు ఏదన్నా ఫలితం అంటూ వస్తే అలా వస్తుందండి కాంగ్రెస్లో. కానీ ఎందుకు ఈ చివరి మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, రఘువీరారెడ్డి ఈరోజు వేదిక మీద కూడా అంతా నువ్వు చెప్పినట్టే జరుగుతుందమ్మా, నేను ఇక్కడ హామీ ఇస్తున్నాను అన్నారు. మరి ఆయనకు ఏమి కాంగ్రెస్ అధిష్టానం ఏమి ఇచ్చిందో హోదా నాకు తెలియదు, కానీ అంతా షర్మిల చెప్పినట్టే జరగాలి అని కనుక ఆమె తెలంగాణలో అనుకున్నట్టే ఆంధ్రప్రదేశ్లో కూడా అనుకుంటే మటుకు ఏమీ ఉపయోగం ఉండదు. ఆమె చిన్న పార్టీ, అక్కడ బ్యాగేజీ ఉంది. బీజేపీ ఇప్పుడు ఇవ్వలేదని కాదు, కాంగ్రెస్ అప్పుడు విభజించిన మీద కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అసంతృప్తి ఉంది, అందుకే దెబ్బతీశారు. మీరు అసంతృప్తిని ముందు న్యూట్రలైజ్ చేయాలి, ఇప్పటి వరకు చేయలేకపోయారు వాళ్ళు. కాబట్టి జగన్ మీద విమర్శతో పాటు కాంగ్రెస్ మీద ఉన్న విమర్శలను కూడా మీరు స్వీకరించాల్సి ఉంటుంది. దానికి మీరు ప్రిపేర్ అవ్వాలి. వాళ్ళకి దాంట్లో చాలా ముఖ్యంగా చెప్తారు కదా, అటోన్మెంట్ అనేది చాలా ముఖ్యమైనది, మీరు ఎలా చేసుకుంటారు ఇవన్నీ కూడా. సో దేర్ ఆర్ మెనీ ఛాలెంజెస్. ఇట్స్ ఓన్లీ ఒక బిగినింగ్ ఆఫ్ ది వార్, అంతే. రవి గారు, మనం చూసామంటే వైఎస్ షర్మిల అన్ని స్థానాల్లో పోటీ చేస్తానని ఒక ప్రకటన చేశారు. కీలకమైంది, ఎందుకంటే మామూలుగా మనం అనుకుంటున్నాం కదా ఇందాక, ఎక్కువ మందిని కలుపుకుపోవడము, ఇండియాలో కాంగ్రెస్ ఇండియా వేదిక కూటమి అంటే ఇక్కడ కాంగ్రెస్ నిజానికి అంత బలంగా కూడా లేదు. అటువంటిప్పుడు మరి చాలా మంది ఊహిస్తూ వచ్చారు, కొంత వామపక్షాలు యాంటీ బీజేపీ ఉన్నాయి ఇక్కడ. పైగా ఈ పార్టీకి కూడా అంత బలం లేదు, లాస్ట్ టైం 2% ఓట్లే. మరి అటువంటిప్పుడు ఆమె హఠాత్తుగా మరి ఆలోచించి చెప్పారా, లేకపోతే ముందే వాళ్ళు డైరెక్షన్ తీసుకున్నారో తెలియదు, కానీ చెప్పేశారు అన్ని 175 అసెంబ్లీ సీట్లలో అన్ని పార్లమెంట్ సీట్లలో కూడా పోటీ చేస్తామని చెప్పారు. ఇది కొంచెం ఆశ్చర్యకరమైన విషయమే నిజానికి. అంతకుముందు గిడుగు రుద్రరాజు చెప్తూ వస్తున్న దానికి ఇది విరుద్ధం కూడా. మరి ఆమె ఇందాక రఘువీరారెడ్డి అన్నట్టుగా పూర్తిగా ఆమె నిర్ణయం తీసుకున్నారేమో మనకు తెలీదు. నేను ఇందాక మీతో అంటున్నాను కదా, వైఖరి కొంచెం తన ఒక్కరే అన్నట్టుగా ఉండడం తెలంగాణలో కనిపించింది, అది ఏపీలో ఇంకో విధంగా ఉంటుందని. కానీ అదే ఆమె నిర్ణయంగా ఉంది. మిగతా వాళ్ళు కూడా అంత స్పందించలేదు అక్కడ. చూడాలి మరి తర్వాత మళ్ళీ ఏమైనా సర్దుకుంటారా. కానీ ఒకటైతే డోర్స్ క్లోజ్ చేసినట్టు అవుతుంది. ఇంకా అప్పుడు మిగతా వాళ్ళు ఏం కన్సిడరేషన్ చేయాల్సిన అవసరం కూడా ఏముండదు. అప్పుడు కాంగ్రెస్ మీద కూడా అదే స్థాయిలో అనేక విమర్శలు వస్తాయి. ఇప్పుడు ఆమె చాలాసార్లు అన్నారు బీజేపీ అన్యాయం చేసింది, బీజేపీ ఇవ్వలేదు, వైసీపీకి టీడీపీకి ఓట్లు వేస్తే బీజేపీకి వేసినట్లే, ఇట్లాంటి కామెంట్స్ చాలా చేశారు. కానీ ఆమె ఇంకెవరిని కలుపుకోకుండా మేము ఒక్కరమే అనే వైఖరి కనుక తీసుకుంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా అదే స్థాయిలో విమర్శకు గురి చేస్తారు కదా. అంటే రవి గారు, ఇప్పుడు ఆమె వ్యాఖ్యల తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందిస్తున్నారు. కొన్ని వ్యాఖ్యలపై మనం మాట్లాడాం. అయితే మరో వ్యాఖ్య చేశారు, అంటే అసలు జనసేన పెట్టింది పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తుంది, చంద్రబాబు నాయుడు సీఎం చేయడానికి అని పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించే అవసరం. ఇప్పుడు షర్మిల విషయంలో కూడా అదే మాట్లాడుతున్నారు, చంద్రబాబుని సీఎం చేయడానికే ఇప్పుడు షర్మిల వచ్చారు అని. నిజమే, అది చాలా ఆసక్తికరమైన కామెంట్. రాజకీయంగా ఈవెన్ ఇందాక మనం అనుకున్నట్టు ఏ మీడియా ప్రోత్సహిస్తుంది, లేదా ఎవరు ఎక్కువగా ఫోకస్, ఈ స్టోరీస్ ఎవరు చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు మీరు చంద్రబాబు పెడుతున్న సభల్లో చూసినా ప్రతి సభలో ఆయన చెల్లికి న్యాయం చేయలేని వాడు రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడని షర్మిల పాయింట్ వాళ్ళు వదిలిపెట్టకుండా చేస్తున్నారు. అలాగే ఆ రోజు విమానాశ్రయంలో కూడా బీటెక్ రవి మాట్లాడి అనేక విషయాలు, బ్రదర్ అనిల్
తీసుకొచ్చారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ చాలా ఎక్స్టెన్సివ్ ఆసక్తి చూపిస్తున్న మాట నిజమే. కానీ అంత మాట అన్నేది సార్. సజ్జలో ఏమన్నారంటే అసలు ఆమె లక్ష్యం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికే, అంటే వాళ్ళు మరి ఈమె ఓట్ల చీలిక అది టీడీపీకి ఉపయోగపడుతుందని వాళ్ళు భావిస్తున్నారో తెలియదు. జగన్ మీద విమర్శ చేయడం అంటే ఆటోమేటిక్గా చంద్రబాబును బలపరచడమనే ఒక ఆలోచన కూడా వాళ్ళకు ఉంది కదా. కాబట్టి అలా అనుండొచ్చు. నిజంగా అయితే ఆమె చాలాసార్లు రాహుల్ గాంధీని ప్రధాని చేయడం అదే లక్ష్యం అని చెప్తున్నారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ లో కూడా అదే అడిగితే కాదు మాకు రాష్ట్ర ప్రయోజనాలు అంటూనే రాహుల్ గాంధీని అదే నేను చెప్తున్నాను. 2004-9 బ్యాక్గ్రౌండ్లో రాజశేఖర రెడ్డి అన్న మాటకు 2024లో మొన్న అసలు ఇండియా కూటమే ఆయన మల్లికార్జున్ ఖర్గేను ప్రతిపాదించారు. వాళ్ళు దాన్ని నితీష్ కుమార్ కొంచెం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయారు. కేంద్రం మల్లికార్జున్ ఖర్గే అంటుంటే ఈమె రాహుల్ గాంధీ అంటున్నారే, ఇది ఆలోచించి అంటున్నారా లేకపోతే తెలియదు, ఇంకా కేవలం ఒక స్లోగన్గా అంటున్నారు. అది కాదు ప్రధాని గారు, అసలు మీరు చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికని సజ్జలు అంటున్నారు. ఇంకా దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది. ఆమె ప్రమాణ స్వీకారం దగ్గర ఆమె అభిమానులు కొంతమంది సీఎం అని వాళ్ళు ఆ నినాదాలు కూడా ఇస్తున్నారు. అసలు ఆమె సీఎం అని, అంటే అన్న చెల్లి మధ్యలో అన్నట్టుగా. ఇదే ఇందాక మనం సిబ్లింగ్ బ్యాటిల్ అన్నామే, సిబ్లింగ్ బ్యాటిల్ ఆ బుక్ రాసిన ఆయన కూడా ఒకటే అంటాడు, వై ఫస్ట్ బార్న్ రూల్ ది వరల్డ్ అండ్ సెకండ్ వన్స్ ఛాలెంజ్ ఇట్ అని. అంటే రేవంత్ రెడ్డి చాలా తక్కువ అయినా ఆయన 6వ వాడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఎక్కువ భాగము పెద్ద నెంబర్ 1కు వస్తుందనే ఒక ఒపీనియన్ ఉంది. కానీ తర్వాత వాళ్ళు ఛాలెంజ్ చేస్తుంటారు. ఇది మామూలు పాలిటిక్స్లో అయినా బిజినెస్లో అయినా మీరు అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ అది చూస్తే కూడా మీకు ఇది తెలుస్తుంది. కాబట్టి కుటుంబ పరంగా సమస్య ఉంది, పార్టీ పరంగా ఉంది, కాంగ్రెస్కు సమస్యలు ఉన్నాయి. మరి అవన్నీ దృష్టిలో పెట్టుకున్నారా లేదా? కాంగ్రెస్ ఓవరాల్ ఫిలాసఫీ అది ఆమె మాట్లాడిన దాంట్లో మరి అంత స్పష్టత అయితే కనబడదు. మిగతా వాళ్ళు ఎవరిని కలుపుకోకుండా ఇండియా కూటమి ఎందుకు అప్పుడు ఒక్క సీటు కూడా లేని చోట ఒక్కరిని కూడా కలుపుకోకుండా అన్ని మేమే చేస్తామనేటైతే వెర్ ఈజ్ ది బ్రాడ్ అప్రోచ్. తెలంగాణలో కూడా ఒక సీట్ అన్న సిపిఐకి ఇచ్చింది కాంగ్రెస్, ఆంధ్రాలో మేము ఒక్కరైనా చేస్తామంటే కొంచెం సర్ప్రైజింగ్ అది.